ఛానల్ ఈరోజు వచ్చి మటన్ చేయబోతున్నా. ఆయిల్ పోసుకుందాం, ఒక 100 గ్రాములంత ఆయిల్ పోసుకుందాం. అంటే కిలోన్నర మటన్, అందుకని ఆయిల్ పోసుకుంటున్నా ఎక్కువనే. సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 6 ఉల్లిపాయలు, పెద్దవి 6 ఉల్లిపాయలు మంచిగా దూరగా వేంపుదాం. బాగా కలర్ వచ్చేదాకా వేంపాలి. అల్లం పేస్ట్ వేసుకుందాం ఒక 50 గ్రాములంతా. మంచి పచ్చివాసన పోవాలి, అది కూడా మంచి పచ్చివాసన కలపాలి. అటు సైడ్ కడాయి పెట్టుకున్నా, బగారా రైస్కి అటు సైడ్ పెట్టుకున్నా. ఇదైతే మటన్ ఉడుకుతూ ఉంటుంది. మంచి ఉల్లిపాయలు అల్లం పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి, మంచి కలర్ రావాలి. 10 నిమిషాలు వేయగాలి మంచిగా నూనెలోనే. మంచి పచ్చివాసన పోల మటన్ చపాతీలకి, పూరీలకి, బగారా రైస్ చాలా బాగుంటుంది. రాగిపిండి సంగటికి అయితే మస్తు ఉంటుంది, మళ్ళీ చాలా బాగుంటుంది. 10 నిమిషాలు ఉల్లిపాయలు మంచి వేగాలి, ఇట్లా కలర్ రావాలి, అప్పటిదాకా వేగాలి, టైం పడుతుంది. అది మంచి వెళ్ళిపోయింది, అంత అల్లం పేస్ట్ అన్నీ బాగా ఉడికింది, ఉల్లిపాయలు కూడా కలర్ బాగా వచ్చింది. 10 నిమిషాలు కలుపుతూ ఉండాలి. అప్పుడే పచ్చివాసన పోనప్పుడే మటన్ వేసాక అవుతుంది. ఓ 10 నిమిషాల పైన పడుతుంది, ఉల్లిపాయలు ఉడకాలి కాబట్టి టైం పడుతుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. మంచిగా ఉడికిపోయింది, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఒక 5-6 పచ్చిమిరపకాయలు టేస్ట్ కోసం మంచిగా ఫ్రై చేద్దాం పచ్చిమిరపకాయలు కూడా. ఇప్పుడు మటన్ కడిగి పెట్టుకున్న మటన్ వేసుకుందాం. కిలోన్నర మటన్ అది మంచి, ఎందుకంటే ఒక 10 మందికి అది, అందుకని ఆర్డర్ వస్తే చేస్తున్నా నేను, అందుకనే వీడియో పెట్టాను నేను. మంచి మటన్ బగారా రైసు చాలా బాగుంటుంది. మంచి ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి. మంచిగా ఉడికింది, ఉప్పు వేసుకున్న, రాళ్ళు ఉప్పు వేసుకున్న, మంచి కలుపుకోవాలి. నీళ్ళంతా వదిలేస్తా చూడండి, అట్లా నీళ్ళు రావాలి. మంచిగా ఉడకాలి మటన్, టైం పడుతుంది. మటన్ చికెన్ అయితే తొందర అయిపోతుంది, మటన్ కొంచెం లేట్ అవుతుంది, అందుకని మంచిగా మగ్గనియాలి. మొత్తం వాటర్ అంతా ఇండికేటట్టు ఉడకాలి. ఇది ఒక పావు గంట పడుతుంది. ఉప్పు వేసి ఉడకబెట్టాలి, తర్వాత మసాలా వేయాలి. మళ్ళీ ఒకసారి కలుపుదాం, కింద అడుగున అంటుకుంటుంది, ఒకసారి కలుపుదాం. మంచి వాటర్ అంతా వదిలేసింది చూడండి. నేను అసలు వాటరే పోయలేదు, ఎంత వాటర్ వచ్చింది చూడండి. మంచి ఫ్రై చేయాలి, బాగా కలపాలి, ఎందుకంటే ఆ వాటర్ అంతా ఇనికేటట్టు ఉండాలి. ఎందుకంటే మటన్ అయితే కొంచెం ముదురు ఉంటుంది కాబట్టి ఉడకదు ఒక్కొక్కసారి. మటన్ చాలా టైం పడుతుంది, ఆ నీళ్ళంతా ఇనికిపోవాలి మంచిగా. చాలా బాగుంటుందండి మటన్ కర్రీ. చికెన్ కన్నా మటన్ మంచిది. ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. పసుపు వేసుకుందాం, 1 స్పూన్ పసుపు వేసుకుందాం. కారం పొడి 1, 2, ఒక 5 స్పూన్లు వేసుకున్న కారం పొడి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుంటున్నా, ఒక 3 స్పూన్లు ధనియాల పొడి. గరం మసాలా వేసుకుందాం 2 స్పూన్లు. మంచి కలుపుదామండి. మంచి ముక్కకు అన్నీ పట్టాలి ఉప్పు కారం, మంచి కలుపుకుందాం, బాగా కలపాలి. ఇప్పుడు పుదీనా వేసుకుందామండి. పుదీనా వేసుకుందాం, ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. పుదీనా వేసుకుంటే దీంట్లోనే మగ్గితే బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరి, గసగసాలు, కొత్తిమీర వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నా. ఇదేమో గసగసాలు, పుదీనా, పచ్చిమిరపకాయలు పేస్ట్. అది కొంచెం ఫ్లేవర్ బాగా ఇస్తుంది, అందుకని గసగసాలు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఇది కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి, ఒక చిప్ప పచ్చి కొబ్బరి. ఇందాకేమో గసగసాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టి వేసిన. ఇదేమో ఉట్టి కొబ్బరి.
చాలా టేస్ట్ ఇస్తుంది కొబ్బరి వేస్తే. ఇప్పుడు ఎందుకంటే చలికాలం కాబట్టి ఖరాబ్ కాదు, కొబ్బరి టేస్ట్ వస్తుంది కాబట్టి హెల్త్ కూడా మంచిది. అందుకే కొబ్బరి వేసిన. మీకు వద్దంటే వదిలేయచ్చు. వాటర్ ఎంత కావాలో అంత పోసుకోవచ్చు. మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు పక్కకు పెట్టుకున్న బగారా రైస్ అది చేస్తున్న అటు సైడు. మటన్ అయిపోయిందండి. మటన్ గ్రేవీ బగారా రైస్ కాంబినేషన్ అండి. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.